నమస్కారం. నేను మహదేవ్. రక్షక తంత్రాలు 8. అవి: 1 దమనం, 2 ప్రతిగమనం, 3 విస్థాపనం, 4 స్వైరకల్పన, 5 తేదాత్మీకరణ, 6 పరిహారం, 7 హేతుకీకరణం, 8 ప్రక్షేపణం. దమనం అనగా ప్రయత్నపూర్వక విస్మృతి, బలవంతంగా మర్చిపోవటం. ఉదాహరణ: బాధ, అవమానాలు. ప్రతిగమనం: చిన్న పిల్లల్లా ప్రవర్తించడం. 3 విస్థాపనం: కోపతాపాలను తమకన్నా బలం తక్కువ వారిపై చూపడం. ఉదాహరణ: అత్త మీద కోపం, దుత్తి మీద చూపడం. 4 స్వైరకల్పన: వాస్తవంగా సాధించలేక పగటి కలలు కనడం, సాధించినట్టు. 5 తదాత్మీకరణం: ఇతరులలో మనల్ని చూసుకొని సంతృప్తి చెందడం. తను ఐఏఎస్ కాలేకపోయినా కొడుకును ఐఏఎస్ చేయటం. 6 పరిహారం: ఒక రంగంలో బలహీనతలకు ప్రత్యామ్నాయంగా మరోలా రాణించడం. సచిన్ క్రికెట్లో రాణించడం, చదువులో రాణించలేకపోవడం. 7 హేతుకీకరణం: వైఫల్యాలకు, అపజయాలకు కొంటి సాకులు చెప్పి మనసు సర్దుకోవటం. అందని ద్రాక్ష పుల్లనా అని. 8 ప్రక్షేపణం: వ్యక్తి తప్పులకు ఇతరులను బాధ్యులను చేయటం. అందరూ తప్పుడు పోనీకోవడం. ఉపసంహరణ: సమస్య నుండి పారిపోవటం. ప్రతిచర్య నిర్మిత: మనసులోని మాట వ్యతిరేకంగా చెప్పటం. ఆకలి ఉన్నా తినొచ్చని అనడం. ఉదాత్తీకరణం: సంఘ సమ్మతం కాని వాటిని ఆమోదించే నిర్మాణాత్మక రీతిలో వ్యక్తీకరించడం. ప్రేమ గీతాలు రాయటం. బౌద్ధికీకరణం: బాధాకరమైన సంఘటనలకు బౌద్ధిక వచనాలతో సాంత్వన పొందటం. నిరాకరణం: అంగీకరించడానికి ఇష్టం లేని వాటిని ఒప్పుకోకపోవటం. రక్షక తంత్రాలను ప్రవేశపెట్టింది సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇతని గ్రంథం స్వప్న విశ్లేషణ, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్.